కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కంగుంది గ్రామంలో డీకేటీ పట్టాలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నిన్ననే ఇస్కాన్ టెంపుల్ కట్టడానికి ముందుకు వచ్చారు. బ్రహ్మాండమైన టెంపుల్ కడుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ప్రపంచంలోనే నెంబర్ 1 టెంపుల్గా ఉండాలి. 6 ఎకరాల భూమి కావాలన్నారు, అది కూడా ఇచ్చా. అది నా యొక్క అభిమానం. నేను నమ్ముకున్నది స్పిరిచువాలిటీని. దేవుడు కూడా సహకరించాలి. మంచి పనులు చేస్తే దేవుని సహకారం కూడా ఉండాలి. ఆ సహకారం కోసం పనిచేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ అభినందనలు. జై హింద్. మా తమ్ముళ్ళు మీరు ఎప్పుడు కూడా అదే మారుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఒక్క తమ్ముడు ఆ జెండా మోయండి. మిమ్మల్ని మోసే బాధ్యత ఆ జెండా తీసుకుంటుందని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. 60 సంవత్సరాలు, 61 సంవత్సరాల అంటే 6 డికేడ్ సమస్య. మీరు తిరగని చోటు లేదు. మీరు చాలా బాధపడ్డారు. ఈరోజు అలాంటి ఒక మహత్తర కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక హిస్టారికల్ ఈవెంట్ కంగుంది ఫోర్ట్ సాక్షిగా ఈరోజు మీ అందరికీ పట్టాలు ఇస్తున్నాం. దీనికి మామూలుగా అయితే అసాధ్యమైన పని. మనసుంది, న్యాయం మీ పక్కనుంది, ధర్మం మీ పక్షానుంది. అందుకే నేను ఆలోచించి ఇది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేకపోతే రికార్డులో మీది అయిన పూర్తిగా ఉన్నా మీకు పట్టా ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ కాలక్రమేణా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నేను అన్ని రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన అంశాలన్నిటి కూడా సమగ్రంగా పరిశీలించాం. మానవతా దృక్పథంతో ఆలోచించాం. అందుకే మీరు చూస్తే 26 జూన్ 29న జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమిని అడవి పరంబోకు నుంచి, గుర్తుపెట్టుకోండి, అడవి పరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రైగా వర్గీకరించడానికి సాక్షాత్తు క్యాబినెట్ మీటింగ్లోనే పెట్టి దీన్ని ఫైనలైజ్ చేశాం. ఇది మామూలుగా అయితే కష్టం. అందుకే ఇది కలెక్టర్ గారు రికమెండ్ చేయడం కానీ, అడ్డంకులు కానీ, చిక్కుముళ్ళన్నీ ఇప్పడం కానీ, అక్కడి నుంచి ఒక సంకల్పం, ఆ సంకల్పం కూడా ఒక దృఢ సంకల్పం. న్యాయం మీ పక్షానుంది, ధర్మం మీ పక్షానుంది. నేను కూడా మానవతతో న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. BSO 15 ప్రకారం అర్హులైన సాగుదారులకు DKT పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈరోజు 322 మంది అర్హులైన లబ్ధిదారులకి 460.19 ఎకరాలు పట్టాలు ఇవ్వడం నా చరిత్రలో ఒక ఆనందమైనటువంటి రోజు. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఇందులో కూడా BC కుటుంబాలు 253, OC కుటుంబాలు 10, SC కుటుంబాలు 13, ST కుటుంబాలు 46 ఉన్నాయి. ఈరోజు ఒకటే ఆలోచించాం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు. దీన్ని నమ్ముకొని తరతరాలుగా, డికేట్స్గా మీరందరూ ఉన్నారు. అది మీకు న్యాయం చేయాలి. అదే మా నిబద్ధతకు కూడా నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పనే ఈరోజు చేశాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది కేవలం ఆస్తి కాదు. ఒక కుటుంబానికి భద్రత, గౌరవం, భవిష్యత్తు కూడా భరోసా.
ఈ పట్టా రైతన్నకు ఆత్మవిశ్వాసం, పేద కుటుంబానికి గౌరవప్రదంగా జీవించే అవకాశం ఇప్పుడే